బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు. అసలు ఎంత ఘోరంగా మాట్లాడతారండి. ఒక ఆడబిడ్డ కన్నీటి బొట్టు కారిస్తే దాన్ని కూడా ఇలా రాజకీయం చేయడం, నిజంగా కూడా రాజకీయం చేయడం అనేది ఒక విచారకరమైనటువంటి దృశ్యంగా భావించవచ్చు. ఆనాడు ఇందిరాగాంధీ గారిని మరి టెంపుల్లోకి గుడిలోకి అడుగుపెట్టనీయకపోతే మరి ఆనాడు మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు మరి భర్త చనిపోయినటువంటి స్త్రీ ఇందిరమ్మను కూడా టెంపుల్లోకి అడుగుపెట్టనీయాలి. అటువంటి పాలనలో మరి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఒక స్త్రీగా ఆనాటి స్త్రీ ఇందిరమ్మ పేరు మీద ఇవాళ మా ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది అన్నప్పుడు ఇదేనా మరి ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరిగే అవమానం అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన యావత్ మహిళా లోకం పక్షాన కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏందండి మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? ఒకనాడేమో నిండు అసెంబ్లీలో సవితమ్మను హోమ్ మినిస్టర్గా పనిచేసినట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని అవమానిస్తారు. నిండు అసెంబ్లీలో, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో మహిళలకు గౌరవించాల్సింది పోయి ఎలక్షన్లలో మాట్లాడాలి అనంటే, విమర్శలు చేయాలి అనంటే, మీరు గెలవాలి అనుకుంటే 22 నెలల పాలనలో మీరేం చేసిర్రు? ఉద్యమం నుండి ప్రారంభమై స్వరాష్ట్రాన్ని సాధించిన తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో ఏం సాధించిండ్రో మేం చెప్తాం. జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు ఏం చేసిరో మేం చెప్తాం. 22 మాసాలలో ఏం చేసిరో మీరు చెప్పి ఓట్లు అడగండే తప్ప ఇవాళ ఒక మహిళ, భర్త కోల్పోయిన మహిళ యొక్క కన్నీటిని కూడా రాజకీయం చేస్తూ ఇవాళ మరి ఒక శునకానందం పొందుతున్నారంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఉండదు. ఒకసారి వెనకకి వెళ్తే మీ ఇంట్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగితే రాజకీయాలకు రాకున్నా, మహిళలు రాకున్నా కూడా ఆ స్త్రీ 6 నెలలు కూడా కాలేదు చనిపోయి, మీ ఇంట్లో కూడా ఇటువంటి సంఘటన జరిగితే బాధతో అడుగుతున్నాం. ఒక మహిళా తల్లిని మీరు విమర్శించారు కాబట్టి బాధతో అడుగుతున్నాం. అదే మీ ఇంట్లో జరిగితే, ఈ మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలో జరిగితే రాజకీయాలకు రాకున్నా, మహిళలు రాకున్నా కూడా ఇంట్లో ఉండైనా కూడా తన పిల్లల కోసం, ఒక ఇంటి యజమానిని కోల్పోయింది, తన పిల్లలు ఏం కావాలి, మరి తన బిడ్డలు పెళ్ళిళ్ళకు ఉన్నారు, వాళ్ళేం కావాలి, వాళ్ళ విద్య ఏం కావాలి, జీవితాంతం వాళ్ళను ఏ విధంగా నెట్టుగా రావాలి, మరి జీవితాంతం ఏ విధంగా పోషించాలి అని ఒక కన్నీటి వ్యధ జీవితాంతం కూడా ఆ భర్త లేని లోటును ఎప్పటికి కూడా పూడ్చలేదు. ఎంతమంది ఓదార్చినా కూడా ఆ తల్లి బాధ, గుండెల నిండా బాధ ఉంటుంది తల్లి లేదని. అటువంటి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి గారైనటువంటి సునీతమ్మ గారిని ఇవాళ మీరు విమర్శించడం అంటే ఇలా యావత్ మహిళా లోకం అందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. దయచేసి మీడియా ద్వారా మా మహిళా తల్లులందరూ కూడా మేల్కొనండి. ఒక భర్త చనిపోయిన అటువంటి మరి మన సునీతమ్మ గారు ఏడుస్తేనే వీళ్ళు రాజకీయం చేస్తారు. ఎందుకు అనంటే వీళ్ళు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి లేదు కనుక సునీతమ్మ గారు రాల్చే కన్నీటి బొట్టును కూడా రాజకీయం చేసి గెలవాలనే ఒక శునకానందం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొందుతున్నారు. కాబట్టి దయచేసి మీడియా ద్వారా మహిళలు, మరి మానవత్వం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఈ 22 పాలనలో మేము అన్ని కార్యక్రమాలు, అన్ని పథకాలు, మేము చెప్పిన హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు అన్నీ కూడా ఎక్కడి కూడా ఇవ్వలేదు, ప్రజలను మోసం చేసినాం. కాబట్టి ఏ విధంగానైనా రాజకీయంగా మేము గెలవాలి అని చెప్పేసి ఒక నికృష్టమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఒక ఆడబిడ్డకు అండగా నిలుద్దాం, మన ఆడబిడ్డను గెలిపించుకుందాం, మన సమాజాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి మన మహిళా తల్లులందరికీ, అదేవిధంగా మీడియా ద్వారా చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ ఉన్నాం. మీరు గెలవాలంటే నిజంగా కేసీఆర్ గారు ఒక నిండు గర్భిణి, ఒక తల్లి గర్భిణి అయితే వాళ్ళకు కేసీఆర్ కిట్ ఇచ్చి, మరి వాళ్ళకి ఏది అవసరం ఉన్నా కూడా ఇచ్చి, దాని తర్వాత తల్లిని, బిడ్డను క్షేమంగా అంబులెన్స్లో ఇంటికి చేర్చారు. మరి నువ్వేం చేసినావు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు మాతా శిశు హాస్పిటల్స్ పెట్టారు మా మహిళా తల్లులకు.
ఎన్నో రకాలుగా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం పెట్టి ఇలా ఉద్యమం నాడే ఒక ఆడబిడ్డకు కష్టం వస్తే ఆ కన్నీటి చుక్కలను తుడిచి ఇలా కళ్యాణ లక్ష్మి ఒక మేనమామ ఇంటికి ఇలా దాన్ని కేసీఆర్ గారిని ఓడగొట్టాలి అంటే తులం బంగారం అని చెప్పేసి మాటలు చెప్పినావు, మా మహిళలను మోసం చేసినావు కదా, నీ తులం బంగారం ఏమైంది? తులం బంగారం ఇచ్చి మాట్లాడు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా అనేక పథకాలు పెట్టారు, ఇలా మహాలక్ష్మి అనే పేరు పెట్టారు. ఎందుకంటే నీ యొక్క మోసపూరితమైన మాటలు ఓట్ల కోసం మరి మహిళలందరినీ ఆకట్టుకోవాలని 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 2500 పెన్షన్ ఇస్తాం, మీ అందరు కూడా మీ యొక్క మహిళల బతుకుల్లో మార్పు తెస్తామని చెప్పారు. ఏది నీ 2500 పథకం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నువ్వు 2500 ఇచ్చి మాట్లాడమని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మహిళల పక్షాన మేము అడుగుతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు పెంచుతా అన్న మా మహిళలు మా ముసలవ్వలకు మా తాతలకు పెంచుతా అన్న పెన్షన్ ఏదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ కిట్టు పూర్తిగా మార్పు తీసేయాలని చెప్పేసి తీసేసినావు. సరే, ఎక్కడైనా కూడా ప్రసవాలు చక్కగా జరుగుతూ ఉన్నాయా? హాస్పిటళ్ళలో మెడిసిన్ లేదు, కనీసం కాటన్ లేని దుస్థితి ఉంది. ఆనాడు ఆడబిడ్డలను కడుపులో పెట్టుకొని చూసినటువంటి ఘనత కేసీఆర్ గారిది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఏదన్నా రాజకీయ విమర్శ చేయాలనుకుంటే నువ్వేం చేసినావు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఏం చేసిందో చెప్పి అడగాలి తప్ప ఆడబిడ్డను మళ్ళీ ఒక్కసారి ఇదే పునరావృతం అయితే మరి మహిళా సమాజం అంతా కూడా ఉపేక్షించదని చెప్పేసి తెలియజేస్తూ మా సునీతమ్మ గారికి మేమందరం కూడా అండగా ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అందరికీ.